వై న్యూస్ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. భారతదేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని ప్రతి ఒక్కరూ కాపాడేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం మండల వ్యాప్తంగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. అదేవిధంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ముందుగా స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, విదేశీ శక్తులు భారతదేశంలో అస్థిరపరచాలని చూస్తున్న ప్రయత్నం ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన దేశాన్ని ఆర్థికంగా బలహీనపరచడానికి అనేక రకాలైన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. వాటినన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కోవడంలో భారతదేశంలో స్వాతంత్రం రాకముందు నుంచి కూడా అనేక మంది ఈ భారతదేశాన్ని కబళించాలని, ఈ భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కబళించాలని ప్రయత్నం చేసినప్పటికీ కొట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలోనే అనేక దుర్మార్గమైన కార్యక్రమాన్ని దేశం యొక్క ఇవాళ కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రగతి ఏ విధంగా ముందుకెళ్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ అనేక విమర్శలు చేస్తూ, లేనిపోని ఆరోపణలు చేస్తూ, ఏదైతే డిఎస్సి నియామకాలు కానీ ఇతర నియామకాలు కానీ జరిగినాయో వాటిలో అవకతవకలు జరిగినాయి అంటూ వాళ్ళ ప్రతిపక్షాలు ఆరోపించడం మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నిటినీ ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు డిఎస్సిలో ఎవరైతే అర్హులు ఎంపికయ్యారో వారందరూ కూడా దాన్ని ఖండించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటివి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రగతికి భంగం కలిగించే దిశగా ముందుకు వెళ్ళడం, దాన్ని తట్టుకుని నిలబడడం వల్ల చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యూహాత్మకమైన నిర్ణయాలు ఏ విధంగా ముందుకు సాగుతా ఉన్నామో మనం చూస్తూ ఉన్నాం. కనీసం ఒక కానిస్టేబుల్ ఉద్యోగం కూడా నియామకం చేయలేని గత ప్రభుత్వ పాలకులు ఇవాళ డిఎస్సి ఉద్యోగాల నియామకాలపై విమర్శలు చేయడం, సాక్షాత్తు ఆ రోజు గ్రూప్ 1 అధికారులకు సంబంధించి ఏదైతే సెలక్షన్స్ జరిగాయో దానిపైన సాక్షాత్తు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సిట్ విచారణకు ఆదేశిస్తే ఆ సిట్లో వెలుగు చూసి నిజాలు చూస్తే ఎంత భయంకరంగా ఉన్నాయో మనం అందరం చూసాం. అందరికీ ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అఖండ భారతావని సమగ్రతను కాపాడడం కోసం ఆ రోజు విదేశీయుల పాలనలో ఉన్న భారతావన్ని స్వేచ్ఛ వాయువులు పీల్చుకునే విధంగా చేసిన మహానుభావులందరికీ వారి త్యాగదనాల ఫలితంగా ఈరోజు మనం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్న నేపథ్యంలో వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, వారికి ఘనమైన నివాళి అర్పిస్తూ, ఈరోజు కూడా భారతదేశంలో అదే పరిస్థితి మనం నెలకొని ఉన్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా విదేశీ శక్తులు భారతదేశాన్ని అస్థిరపరచాలని చేస్తున్న ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలి సందర్భంగా కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా ఆనాడు 1947కు ముందు ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయో ఆ రోజు విదేశీ శక్తులు భారతదేశాన్ని కబళించాలనే ఏ విధంగా పన్నాగం చేశారో అదే విధమైన పన్నాగం ఇవాళ విభజించు పాలించు అనే దిశగా ఇవాళ అఖండ భారతావని ఆర్థికంగా కానీ, రక్షణ రంగంలో కానీ, పరిపాలనా రంగంలో కానీ పెద్ద ఎత్తున అభివృద్ధి సాధించిన నేపథ్యంలో భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ మరొక మారు అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు.